రాగి ఇడ్లీలు చేయడానికి ముందుగా మనం రాగుల్ని ఒక గ్లాస్ తీసుకున్నాం. ఒక గ్లాస్ తీసుకొని ఈ రాగులన్నీ కూడా పూర్తిగా మునిగే వరకు ఇలాగ నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. మినప్పప్పు 2 గ్లాసులు తీసుకొని పూర్తిగా మునిగే వరకు నీళ్లు పోసుకొని ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నానబెట్టుకున్నటువంటి ఈ యొక్క మినప్పప్పుని వాష్ చేసుకుంటున్నాం, మంచిగా శుభ్రంగా కడుక్కుంటున్నాం. చూసారా? దీన్ని ఒకేసారి కాదండి, దాదాపు 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. చూసారా? రెండోసారికే మనకి పొట్టు ఊడిపోయి ఈ యొక్క మినపప్పు అనేది చాలా తెల్లంగా వస్తుంది. ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి. చూసారా? ఈ విధంగా శుభ్రంగా రాగులను కడుక్కోవాలి. మనం శుభ్రంగా కడిగిన తర్వాత మనకి మినపప్పు ఈ విధంగా వచ్చిందండి, శుభ్రంగా తెల్లగా చాలా నీట్గా వచ్చింది. చూసారా? అదేవిధంగా మనం రాగులను కూడా అంతే శుభ్రంగా మంచిగా కడుక్కోవాలి. ఈ కడుక్కున్న తర్వాత ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. నిన్నటి రోజున మనం పిండి పట్టుకున్నాం. రాగులు అలాగే మినపప్పు ఈ రెండింటిని కూడా మంచిగా కడిగి ప్రాసెస్ అంతా చూశారు కదా. రాత్రిపూట అంతా వీటిని ఇలాగే ఉంచేసినాం అనమాట. ఇప్పుడు ఈ పిండిని మంచిగా కలుపుకొని మనం రాగి ఇడ్లీలు వేసుకుందాం. ఈ రాగి ఇడ్లీలు వేసుకునేటువంటి ఈ యొక్క పెనంలోకి నెయ్యి రాసుకుంటున్నామండి. వాటిపైన నెయ్యి రాసుకొని ఈ విధంగా దీంట్లో ఇప్పుడు పిండి వేసుకుంటున్నాం. ఇడ్లీలు వేసుకునేటువంటి యొక్క పాత్రలో ఇలాగ నీళ్ళు పోసుకోవాలి. ఇలాగ దానిపైన కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇక ఇలాగ ఇడ్లీలు ఆ పిండి వేసుకోవటమేనండి, రాగి పిండి వేసుకోవటమే వీటిపైన. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఈ యొక్క పాత్రను పెట్టుకున్నాం. దీన్ని ఒక 10-15 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి. అప్పుడే మనకి రాగి ఇడ్లీలు ప్రిపేర్ అయిపోతాయి. ఇలాగా మనం నెయ్యి వేసుకొని రాగి ఇడ్లీల మీద ఇక టేస్ట్ చేద్దామండి. చూసారా ఎంత బాగున్నాయో రాగి ఇడ్లీలు. ఇదనమాట. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కారం, ఈ కారం అలాగే రాగి ఇడ్లీలు. దీంట్లో ఈ కారంలో మేము మునగాకు పొడి కూడా యాడ్ చేసామండి. దీనివల్ల ఏంటంటే మనకి మునగాకుతో మీకు ఎంత ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసు కదా. చూడండి. ఇలాంటి హెల్తీ ఫుడ్స్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాగిలు చాలా బాగున్నాయి. సబ్స్క్రైబ్ టు కన్నాస్ ఫుడ్ వరల్డ్. సూపర్.